ఫోటో చూస్తున్నారు కదా మీరు, అఫీషియల్ లో వేయాల్సిన పోస్ట్ ఇది. కడుపుకి ఏమన్నా అన్నం తింటున్నారా లేదంటే అశుద్ధం ఏమన్నా తింటున్నారా? నారా లోకేష్ ఎవడికి రా ఉత్తబోయించింది? డైపర్ వేసుకునేట్టుగా చేసింది మనల్ని. మన పార్టీలో ఉండే వాళ్ళని డైపర్ వేసి ఇచ్చాడు. అర్థమైందా? ఆ రెడ్ బుక్ అని చెప్పితే ఒక ఆయనకు గుండెలో బొక్కలు పడినాయి, ఇంకొక ఆయనకు బాత్రూమ్ దగ్గర కాలు జారి పడినాడు, ఇంకొకడేమో ఇంకొక సాట పోయినాడు, ఇంకొకటికేమో గోళీలు జారినాయి. నారా లోకేష్ చూస్తే ఉత్తపడుతుంది. మనకు వేసుకోవాల్సింది డైపర్లు మనము. మన పార్టీ ఈ రోజు ఇది నాకు సచ్చనా ఎట్ట ఎత్తి పోసుకోవాలరా? ఏందిరా మన పరిస్థితి అన్నది? ఏ విధంగా అని ఆ మిల్లెట్ కొడుకు ఈ రోజు ఆడినాడు రా, యాడున్నాడు? దేశాల బడిగా తిరుగుతాడు. ఈ రోజు అగసాట్లు పడుతుంది ఎవరు? మనోళ్లే కదా. లోకేష్ గారు యువగల పాదయాత్రలో చెప్పినాడు, ఇదో రెడ్ బుక్ ఎవడైతే చట్టాన్ని ఉల్లంఘించి వాడి చేతిలోకి చట్టాన్ని తీసుకొని ఎవడైతే చేసుంటాడో అంటే ఇదో ఈ డైపర్ వేసుకొని తిరిగినారు నైనా. ఈ రోజు ఆడినారు నైనా. ఏ ఒక్కడు బయటకు వచ్చి మాట్లాడతాను నైనా? ఏమా నేను ఒకటి మాట్లాడుతున్నా బయటకు వచ్చి. ఈ రోజు ఏంద్రా ఇది అనిపించేట్టుగా ప్రవర్తన చేస్తారు మీరు. నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేస్తున్నాడు. ఆ పాదయాత్రలో మనం ఏం చేసాంరా? ఆ కుర్చీ లాక్కున్నాం, మైక్ లాక్కున్నాం, వ్యాన్ లేకుండా చేసినాం, ఆయన బస చేసేటువంటి ఇది కూడా చేసాం. ఆ ఎవరైతే ఆ యువగలానికి వాలంటీర్లు ఉంటారో వాళ్ళ మీద కేసులు పెట్టాం, రకరకాలుగా ఆయన ఇబ్బంది పెట్టాము. యువగలం పాదయాత్ర రోడ్ మ్యాప్ ఏదైతే ఉన్నదో ఆ రోడ్ మ్యాప్ లో ఎన్ని సీట్లు వచ్చినాయరా మనకు? ఎక్కడైనా మనం గెలిచినావురా? మొత్తం క్లీన్ షీప్ మొత్తం అన్ని గుండుగుత్తగా దుమ్మెత్తుకొని తట్లేకేసుకొని పోయినాడు మొత్తం. ఎక్కడైనా మానవ ధర ఇటువంటి పోస్టులు, ఇటువంటి లంగా పోస్టులు పెట్టుకొని ఈ లంగా మొక్క పోళ్ళు అంతా కూడా ఇదొకటైనా రా.